మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తెరపైకి తెచ్చిన విషయం మావిగన్. ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు దాదాపుగా లేవు అని అమరావతిపై చాలా మంది పెదవిరుస్తున్న నేపథ్యంలో జగన్ తెరపైకి తెచ్చిన ప్రతిపాదన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా అమరావతికి చట్టబద్ధత లభించిందన్న కూటమి ఆనందం, అటు నేతల కోతలు ఒక్కసారిగా ఆవిరయ్యాయా అనే చర్చ మొదలైపోయింది. ఎందుకంటే అమరావతికి చట్టబద్ధత అనంతరం జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్తో ఇప్పుడు కేవలం అమరావతిలోనే కాదు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోనూ కీలకమైన చర్చలు నడుస్తున్నాయి. ఇక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో 110 కిలోమీటర్ల కారిడార్ ను రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని జగన్ సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో మావిగన్ ఫ్లెక్సీలు జాతీయ రహదారిలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. పైగా బాపట్ల సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అవన్నీ సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయని, తాము చేస్తున్నది కూడా అదే అని జగన్ నినాదాన్ని పరోక్షంగా బలపరచడంతో వైసీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది అని అంటున్నారు పరిశీలకులు. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం గానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అడుగుతున్నా. దీనికి తోడు జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ లో అనేక సానుకూల అంశాలున్నాయనే చర్చ దాదాపు అన్ని వర్గాల్లోనే మొదలైందని అంటున్నారు. జగన్ ప్రతిపాదించిన రాజధాని ప్రాంతంలో 4 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు, 60 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇదే క్రమంలో పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రైల్వే జోన్, జాతీయ రహదారులతో కూడిన సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ పై మొదట్లో వ్యతిరేకత వచ్చినట్లు కనిపించినా రోజులు గడిచే కొద్దీ దీనికి మద్దతు పెరుగుతోంది. పైగా స్వయంగా చంద్రబాబే జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ ప్రతిపాదనకు పరోక్షంగా మద్దతు పలకడంతో ఇది జగన్ విజన్ కు ఓ మచ్చుతునక అనే చర్చ కూడా మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దివంగత మహానేత వైఎస్ఆర్ మరణాన్ని జగన్ కు ముడిపెడుతున్నట్లుగా ఏపీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. నోరుంది, చూపించే ఛానళ్లున్నాయి, అచ్చేసే పత్రికలు ఉన్నాయి కదా అని ఏది పడితే అది మాట్లాడొచ్చా అనే ప్రశ్నలను తెరపైకి తెస్తూ వాటికి విమర్శలు మొదలయ్యాయి. ఈ సమయంలో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి సదరు కూటమి మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర మనోవేదనకు గురైనట్లుగా తెలిపారు. కెమెరాల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్ఆర్ మరణం, తదనంతరం పరిణామాలను జగన్ కు ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సమర్థనీయం కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ ప్రయాణించిన హెలికాప్టర్ కనిపించడం లేదన్న వార్తల సమయంలో వైఎస్ఆర్ నివాసంలోనే జగన్ ఉన్నారని బొత్స చెప్పారు. వైఎస్ఆర్ పార్థివ దేహాన్ని పావురాలగుట్ట దగ్గర గుర్తించామని, అనంతరం ఆ పార్థివ దేహంతో తాము హైదరాబాద్ లోని వైఎస్ఆర్ ఇంటికి వచ్చామని బొత్స వివరించారు. అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నేను నా భార్య ఈ సందర్భంగా ఎంతో విషాదభరితమైన వైఎస్ఆర్ మరణాన్ని సైతం రాజకీయం చేయడం తగునా అని అచ్చెన్నను ప్రశ్నించారు బొత్స. తుచ్చమైన రాజకీయాల కోసం ఇంతలా దిగజారొద్దని తెలిపారు. దీంతో కేవలం జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ అంశానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరగడంతో పాటు అమరావతి భవిష్యత్తుపై నీలి నీడలు అనే చర్చ మొదలైన నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కూటమి నేతలు ఈ తరహా కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు 1-2 సార్లు విజ్ఞత, విలువల గురించి ఆలోచించి మొదలు పెట్టాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో రాజధాని పేరు అమరావతి అనే ఉంచి పేరు మార్పు వంటి అనవసరపు విషయాలను ఎత్తుకోకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ ను అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు అందించేలా జగన్ హామీలు ఇవ్వాలని, ఆయనకు జనాల్లో మంచి క్రెడిబిలిటీ ఉండడం వల్ల ఆయన హామీని జగన్ పూర్తిగా విశ్వసిస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మావిగన్ ఓ కీలక హాట్ టాపిక్.